పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 23వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. సామ్ 23 వర్స్ 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఈ మాట మనందరికీ ఎంతో సుపరిచితమైన ఇష్టమైనటువంటి కీర్తన 23వ కీర్తన. బహుశా మనలో చాలా మందికి ఈ కీర్తన కంటత అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే కీర్తనకారుడు ఈ కీర్తన ద్వారా అనేకమైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంగతులు మరి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 6 వచనాలు ఉన్నటువంటి ఈ కీర్తన ఒక మహాగ్రంథం ద్వారా చెప్పగలిగిన గొప్ప సంగతులను మనకు తెలియజేస్తా ఉంది. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి వాక్యములోని మొదటి మాట మీద దేవుడు నాకిచ్చిన తలంపు మీతో పంచుకోవడానికి మీ ముందుకునే వచ్చున్నా. యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు గానం చేస్తున్నాడు, అలాగే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇట్స్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సనల్ టెస్టిమనీ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ సెయింట్ డేవిడ్. దేవునికి దావీదుకు మధ్య ఉన్న అనుబంధము, ఆ రిలేషన్షిప్ ని ఒక అనాలజీగా చెబుతూ ఉన్నాడనమాట. యెహోవా నా కాపరి. వాస్తవంగా 80వ కీర్తన మొదటి వచనంలో రాయబడిందంటే, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుమని రాయబడింది. యెహోవా దేవుడు ఇశ్రాయేలునకు కాపరి అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాల వారందరినీ కలిపి ఇశ్రాయేలు అంటారు. అంటే అబ్రహాము సంతానమంతటికి దేవుడు కాపరి. మందవలే యోసేపును నడిపించిన వాడా అంటే ఇశ్రాయేలులందరూ ఒక మందైతే ఆ మందను నడిపించే కాపరి యెహోవా దేవుడు, వారి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలునకు కాపరి అనేటువంటి కాన్సెప్ట్, ఇట్ ఈస్ యూనివర్సల్ కాన్సెప్ట్. అందరికీ ఆయన కాపరి అనేటువంటి మాటకు అర్థం వేరు. 23వ కీర్తనలో నా కాపరి అనడంలో చాలా లోతు ఉంది. అంటే అక్కడ పర్సనల్ రిలేషన్షిప్. 80వ కీర్తనలో ఉన్నది యూనివర్సల్ రిలేషన్షిప్. ఇప్పుడు మనందరం కూడుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి అంటే ఈ కూడికలో ఉన్న వారు అందరికీ తండ్రి అనే భావం వస్తుంది. ఆ భావంలో ఆయనకు మనకు మధ్య కొంచెం దూరం కూడా ఉంటుంది. అదే నీవు వ్యక్తిగతంగా ఏకాంతంగా మోకరించి ప్రార్థిస్తూ నా తండ్రి అని ఒక్కసారి అను, అక్కడ చాలా సాన్నిహితం కనిపిస్తుంది. ఒక క్లోజ్ ఇంటిమసీ అనేది మనకు దేవునికి మధ్య కలుగుతుంది. సో ఇశ్రాయేలునకు కాపరి అనేది యూనివర్సల్ రిలేషన్షిప్. నా కాపరి అనేది కావాలి అంటే ఇశ్రాయేలునకు కాపరి అయిన వాడు ఆ ఇశ్రాయేలు జనాంగములోని ప్రతి ఇశ్రాయేలుడికి, ప్రతి యూదునికి వ్యక్తిగతంగా ఆయన కాపరి కావాలి అనుకున్నాడు దేవుడు. దాన్ని స్వతంత్రించుకున్నాడు, దాన్ని అనుభవిస్తున్నాడు, దాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చుకున్నాడు దావీదు. అలాగే ఆయన మనకు కాపరి అనడం కంటే నా కాపరి అని నువ్వు అనగలిగితే నీకు దేవునికి మధ్య ఒక క్లోజ్ ఇంటిమసీ అనేది తెలియజేస్తా ఉంది. సో దేవుడు నీ కాపరి అని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నా కాపరి అని మనసారా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నానా? అలా మనం చెప్పగలిగితే కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. 23వ కీర్తనలో చెప్పబడిన సంగతులన్నీ ఏంటంటే, ఒక వ్యక్తికి దేవుడు కాపరి అయి నడిపిస్తే కలిగే ఆశీర్వాదాల పట్టి 23వ కీర్తన. ఒక విశ్వాసిని దేవుడు కాపరిగా ఉంటే అతనికి కలిగే అనుభవాల లిస్టు ఈ 6 వచనాలు. సో ప్రభు చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే ఈ 23వ కీర్తన మీద ధారావాహికంగా మన 1 అవర్ ప్రేయర్లో నేను స్టడీ కంటిన్యూ చేయడానికి ఆశపడుతున్నాను. ప్రభుని అడుగుతున్నాను, ఆయన చిత్తమైతే విల్ డెఫినెట్లీ కంటిన్యూ అవర్ స్టడీ వర్స్ బై వర్స్. ఈ 23వ కీర్తన అద్భుతమైన ఆశీర్వాదాలు, అనుభవాలను మనం తెలుసుకొని, నేర్చుకొని, వాటిని సాధన చేసుకొని పొందుకోవడం ద్వారా మనం ఎంతో దీవించబడతాం.
ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు ఈ సమయం కొరకు దేవుడు పంపుతున్న ఒక తలంపు, ఈ దినానికి మనకు అవసరమైన మన్నా ఏంటంటే, ఆయన కాపరి అయితే కలిగే ఆశీర్వాదాలు 23వ కీర్తనలో ఉన్నాయన్నాను కదా. 23వ కీర్తనలో కాకుండా ఒక 2-3 అనుభవాలు నేను చెప్పిన తర్వాత రాబోయే స్టడీస్లో నేను ప్రభు చిత్తం అయితే మిగతా ఆశీర్వాదాలను కూడా మనం నెమరు వేయడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, దేవుడు నీ కాపరి అని నువ్వు నమ్మితే నువ్వేం నమ్మాలంటే ఆయన నిన్ను నడిపించువాడు అనే మాట ఈ 80వ కీర్తనలో చూస్తున్నా. ఇశ్రాయేలునకు కాపరైన వాడు, మీకు ఎలా కావాలంటే అలా నడవండి, మీకు ఇష్టమైన దారిలో మీరు నడవండి అని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. మన ఇష్ట మార్గంలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దారికి మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన చిత్తానుసారమైన మార్గంలో, ఆయన ఇష్టమైన మార్గంలో మనల్ని నడిపించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. హీఈస్ అవర్ లీడర్, హీఈస్ అవర్ గైడ్, హీఈస్ అవర్ కౌన్సిల్ అండ్ హీఈస్ అవర్ కౌన్సిలర్. ఆయన మనల్ని నడిపించువాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించువాడుగా ఉన్నాడు. ఏ పరిస్థితిలో నడిపిస్తాడు ఆయన అంటే, నీ జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితులైనా దేవుడిని నడిపిస్తాడు. జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు, నా కుమారుడా ఈ పరిస్థితిలో నేను నడిపించలేను, ఇంత గడ్డు సమస్యలో నేను నడిపించలేను అనేది ఏమైనా ఉందా దేవునికి? దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవుడు సర్వశక్తిమంతుడు కదా. ఆయన ఏ పరిస్థితిలో గుండైనా నిన్ను నడిపిస్తాడు. ఎర్ర సముద్రం దగ్గర నిన్ను నడిపిస్తాడు. దాన్ని పాయలు చేసి పొడి నేల మీద నిన్ను నడిపిస్తాడు. ఎరుకో గోడలు నీ జీవితంలో ఎదురొచ్చినా ఇక నన్ను నడపలేడు అనుకోవద్దు. దేవుడు ఎరుకో గోడలను కూల్చి దాన్ని దాటించి నిన్ను నడిపిస్తాడు దేవుడు. సో దెర్ ఇస్ నో ఛాలెంజ్ ఆర్ ఎ సిచ్యువేషన్ వేర్ గాడ్ వుడ్ నాట్ లీడ్ యూ. హీ ఈస్ దేర్ ఫర్ యూ టు లీడ్ యూ. ప్రతి పరిస్థితుల్లో నేను నడిపించే దేవుడు ఒకడున్నాడు. చిన్న పిల్లవాడిని ఒక తండ్రి చెయ్యి పట్టి నడిపించినట్టుగా, నడవలేని కుమారుని నడిపించేటట్టుగా గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ దిస్ మార్నింగ్. గాడ్ ఈస్ అష్యూరింగ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నేను నిన్ను నడిపించడాన్ని నీతో ఉన్నాను. జలములలో పడి దాటినవి నిన్ను ముంచజాలవు, అగ్ని జ్వాల నిన్ను కాల్చజాలవు. నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు దేవుని నమ్మి, నువ్వు దేవుని తట్టు చూస్తే, ప్రభువా నన్ను నడిపించు అంటే, నీ కాపరిని కదా, నేను కాకపోతే నిన్ను ఎవరు నడిపిస్తారు? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను నడిపిస్తా అని మొట్టమొదట అభయం మనకు కలిగిస్తాడు మన కాపరి. ఆయన కాపరి అయితే చేసే మొట్టమొదటి పని అంటే ఆయన నడిపిస్తాడు. గొర్రెల్ని కాపరి ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. నిన్ను ప్రతి పరిస్థితుల్లో నడిపిస్తాడు, ప్రతి సవాలులో నడిపిస్తాడు. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ ద షెపర్డ్ ఈస్ గివింగ్ దిస్ మార్నింగ్. రెండవది, ఆయన నడిపించేవాడుగా మాత్రమే కాదు, ఆయన మనల్ని పోషించేవాడుగా, మేపేవాడు కూడా కాపరి. కాపరైన వాడు మేపరి అయి ఉండాలి అని చెప్తారు కదండి పెద్దలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి మీరు వచ్చినట్లయితే ఈ అద్భుతమైన ఆశీర్వాదం మనకు మన యెహోవా దేవుని ద్వారా కలుగుతుంది. 11వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ప్రైజ్ ది లార్డ్. నడుపును మాత్రమే కాదు, ఆయన మేపుతాడు, ఆహారం ఇస్తాడు. ఆయన ఎలాంటి ఆహారం అంటే 23వ కీర్తనలో చూస్తాం, పచ్చిక బయలు. ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ రెవల్యూషన్, ద బెస్ట్ మిస్టరీస్, ద బెస్ట్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని మేపడం అంటే పోషించడం. అండ్ ఈ పొట్టకి 4 మెతుకులు భోజనం పెట్టి పోషించడమే కాదు, మన ఆత్మకు పచ్చిక బయలు వంటి వాక్యాహారము చేత, పరమ మన్నా చేత మనల్ని మేపుతాడు. ఆయన నడిపిస్తాడు మనల్ని. రెండవదిగా, ఆయన మనల్ని మేపుతాడు. మంచి పచ్చిక బయలు దగ్గర మనల్ని ఆయన మేపి, మన ఆకలి తీర్చి, మన ఆత్మలో ఆకలి తీర్చి, మనకు బలాన్ని, శక్తిని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు.
మూడవది ప్రాముఖ్యమైనది నేను చెప్పి ముగిస్తాను. ఆయన మన కాపరి అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆయన బలలి కాయువాడు కూడా కాపరి, కాపాడువాడు. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టుగా అని చెప్తాడు. నీ కాపరి, నా కాపరి, హీఈస్ కమిటెడ్ టు సెక్యూర్ యువర్ లైఫ్, టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. ఆయన ఎంతగా కాపాడుతాడు నిన్ను. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. తను ఎంతో డబ్బు పెట్టి కొన్న ఒక గొర్రె ఏ వైల్డ్ యానిమల్కి బలవుతుందో అని, నష్టం కలుగుతుందని కాపరి రాత్రిపూట కునుకొచ్చినా నిద్రపోకుండా ఆ గొర్రెలను కాపాడతాడు. మరి తన రక్తమిచ్చి సంపాదించుకున్న ఈ గొర్రెల్ని గర్జించు సింహం వల్లే తిరుగుతున్న సింహం నోట పడకుండా ఆయన కాపాడ్డా? ఆయన ఎలా కునుకుతాడు? ఆయన ఎలా నిద్రపోతాడు? గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ ఎవ్రీ అటాక్ ఆఫ్ ద డెవిల్. ఆయన ఎంతగా మనల్ని కాపాడుతాడు అనేది కొంచెం మాట్లాడుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయములో ప్రభువారు చెప్పినటువంటి ఒక మంచి మాట మనం చదువుకున్నాం. ఉదయకాల సమయంలో మనందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త మరి 10వ అధ్యాయములో యేసు ప్రభువారు చెప్పాడు, 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. యేసు ప్రభువారు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెల కొరకు నేను ప్రాణం ఇస్తాను అని కింద వెంటనే అంటాడంటే అసలు ప్రాణం ఎందుకు ఇవ్వాలి? గొర్రెల కొరకు ప్రాణం పెట్టే పరిస్థితి కాపరికి ఎందుకు వచ్చిందంటే, ఆ గొర్రెలు ప్రమాదంలో పడ్డప్పుడు, ఆ గొర్రెల మీద తోడేళ్లు దాడికి దిగినప్పుడు కాపాడే ప్రయత్నంలో అవసరమైతే నా ప్రాణాలు పోగొట్టుకుంటా గాని నా గొర్రెకు హాని కలగనేను, నా గొర్రె ప్రాణానికి ఇబ్బంది రానేను. ఇంత మంచి కాపరి, ఎంత గొప్ప కాపరి యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నూతన సంఘము అనేటువంటి గొర్రెల మందకు ఆయన ఎలాంటి కాపరో, కొత్త నిబంధనలోని విశ్వాసికి ఆయన ఎలాంటి కాపరిగా కాపాడుతున్నాడో మనకు చెప్పడానికి ఒక ఛాయగా, ఒక ముంగుర్తుగా దావీదు జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన దేవుడు జరిగించాడు. మనందరికీ కూడా తెలుసు. మొదటి సమూయేలు గ్రంథంలో మరి దావీదు, నేను గొల్యాతో పోట్లాడతాను, నన్ను పంపండి అని అడిగినప్పుడు మరి ప్రారంభంలో సౌలు గారు అంగీకరించలేదు ప్రియులారా. కాబట్టి ఆయన తన సాక్ష్యాన్ని చెప్పుకొని అతనితో ఓకే అనిపించుకున్నాడు అనమాట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనంలో, మీ దాసుడని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. పోయింది గొర్రె కదా, దేవానికి స్తోత్రం. ఏమండి, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మంచి ఆకలితో వచ్చింది, గొర్రె ఉంది, మనిషి ఉన్నాడు. నాకు తెలిసి ముందు గొర్రెను కాకుండా మనిషినే తింటదేమో సింహం. ఎందుకంటే గొర్రె రక్తం కన్నా మనిషి రక్తం ఇంకా దానికి తీయగా ఉంటుందేమో, మనకు తెలియదు. మరి మనమైతే ఏం చెప్తామంటే మరుసటి రోజు స్తుతి కూటం పెట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే నన్ను తినాల్సిన సింహం దేవుని దయ వల్ల నన్ను తినకుండా నా గొర్రెని తిన్నదని, నన్ను దేవుడు తప్పించాడని, నన్ను దేవుడు కాపాడాడని, దేవుడు నాకు మేలు చేశాడని మనం స్తుతి కూడికి పెట్టిచ్చేస్తాం. కానీ అది గొర్రెని ఎత్తుకుపోతుంది, నన్నేం చేయలేదు కదా అని ఈయన స్తుతిస్తూ పారిపోయి ఇంటికి రాకుండా, ఇక్కడ చూడండి మాట, దాన్ని తరిమి అనే మాట చూస్తున్నా. దాన్ని వెంట పడ్డాడు. ఒక దొంగ మన చేతిలోని పర్సో, చేతిలోని మొబైల్లో లాక్కొని పారిపోతుంటే వాడు వెంట మనం పడినట్టుగా ఒక సింహాన్ని తరిమాడండి. ఎక్కడైనా జరిగిందా? విన్నారా మీరు ఇలాంటి సాక్ష్యం? సింహము మనుషులను తరిమి, జంతువులను తరిమి వేటాడడం మనం టీవీలో ఎన్నిసార్లు చూస్తుంటాం. మనం యానిమల్ ప్లానెట్ లో ఎప్పుడు అయ్యే వీడియోలు ఉంటాయి, కానీ సింహం వెంట మనిషి పరిగెత్తినట్టు ఎక్కడ చూశారు మీరు?
దావీదు మామూలు మనిషి కాదు. దీనికంటే ముందు 16వ అధ్యాయంలో యెహోవా ఆత్మతో నింపబడినవాడు. హీఈస్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హీఈస్ లుకింగ్ జస్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ మీ, బట్ ఇన్సైడ్ హీ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒక మట్టి మనిషి బలమైన ఒక సింహం వెంటబడి తరిమి దాని నోటి నుండి తప్పించాడు ఆ గొర్రెని. మరి అది నోటికి తగిలించుకొని అది దేవునికి స్తుతిస్తూ పరిగెడతా ఉంటే నోటికొచ్చి నేను లాగేశాడు. అది ఊరుకుంటుందా? మరి ఈరోజు నాకు ఫుడ్ ఏంటి, నాకు లంచ్ ఏంది? మరి ఓహో, నీ గొర్రెని తినొద్దు, నిన్ను తినమంటున్నావా అని చెప్పేసి అది దావీదు మీదకి వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, అది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. పిల్లల పొడిచి తినని అనలేదు, ఆయుధాలు ఏం వాడలేదండి. అతని చెయ్యి ఒక ఆయుధం అయిపోయింది. దావీదు ఈ సంఘటన జరిగినప్పుడు 18 ఏళ్లు లోపు వాడే, పడుచువాడని చాలా మంది బైబిల్ హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటది, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చును. దావీదును దేవుడు ఆత్మతో అభిషేకిస్తాడు కాబట్టి ఆయనకి గొర్రెల మీద అంత ప్రేమ. ఆ గొర్రెను తప్పించే ప్రయత్నంలో తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు దావీదు. ఇది క్రీస్తు మనస్సు. దావీదును అభిషేకించినప్పుడు దావీదు ఇంత పని చేస్తే, అభిషేకించిన వాడే అభిషక్తుడుగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు కాపరేయాడు. ఆయన నీ కోసం నా కోసం ఎంత పోరాడతాడు సైతాన్తో, ఎంత దునుమాడతాడు దుష్టునితో. మనం ఎన్నిసార్లు సాతాన్ అనే సింహం నోట్లోకి వెళ్ళిపోయామండి. మరి సోమరితనం వల్ల, మన అజ్ఞానం వల్ల, మన అతి తెలివిల వల్ల, నాకంతా తెలుసులే అనే అజ్ఞానంతో విర్రవీగి ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేయడం మానేసి, బైబిల్ చదవడం మానేసి, ప్రభు కృపను వేడుకోవడం మానేసి, జ్ఞానులం అనుకుంటూ అజ్ఞానంగా ఎన్నిసార్లు వెళ్ళిపోయామో సైతాన్ నోట్లోకి. ఆల్మోస్ట్ నాకు లంచ్ అయిపోయింది, ఎక్కడైనా ఆగి తిందాం అనుకుంటుంది సింహం. బహుశా ఆగిందేమో, ఇక దాన్ని కిందకి దించి పార్ట్ కట్ చేసేసి తిందామని. ఈ లోపు దావీదు వచ్చేసాడు. ఆల్మోస్ట్ ఆహారంగా మారిపోయింది ఆ గొర్రె. చివరి క్షణంలో దావీదు వచ్చి పడిపోయాడు. అలా యేసయ్య మనల్ని చివరి క్షణంలో ఎన్నిసార్లు కాపాడాడు, ఎన్నిసార్లు లాగాడు, ఎన్నిసార్లు పాపంలో పడబోతుండగా తప్పించాడండి. సాతాను బలమైన అగ్ని బాణాలు తగలకుండా, బలమైన దాడులు మన మీద జరగకుండా, మన ప్రాణాలు పోకుండా, మన ప్రార్థన పోకుండా, మన పరిశుద్ధత పోకుండా, మన సాక్ష్యం పోకుండా ఎంత గొప్పగా కాపాడండి మన కాపరి. ఈ కాపరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత విన్నా తరగదు ప్రియులారా. ఉదయకాల సమయంలో దేవుడు పంపిన సందేశం ఒకటే, యెహోవా నా కాపరి అనుకుని దావీదు దేవునికి పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాలంలో యేసయ్యకి ఏమనుకుని ప్రార్థన చేస్తావు? మా కాపరి అని ప్రార్థన చేయదు, నా కాపరి అనే అనుభవంతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయ. ఆయన నన్ను నడిపించేవాడు, నేను పోషించేవాడు, ఆయన నీ కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేవాడు, నీ ప్రాణాలు కాపాడేవాడు ఆయన మనకున్నాడు. మనకు చాలు. ఈ గొప్ప ధన్యత క్రీస్తునందున విశ్వాసులుగా మనకు కలిగించాడు దేవుడు. దాన్ని బట్టి మనం ధైర్యంతో, విశ్వాసంతో మన ఆత్మయాత్రలో అప్పగించిన పనిలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడటి కృప మనకి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.